హలో దివ్య, బాగున్నావా అన్నయ్య? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను అన్నయ్య. హాస్టల్ నుంచి పొద్దున్నేనే ఇంటికి వచ్చినాను అన్నయ్య. ఏం దివ్య, ఏం అవసరం ఉండిందా? లేదన్నయ్య, హాలిడేస్ ఇచ్చినారు కాలేజ్ లో, అందుకనే వచ్చినాను. ఓ మర్చిపోయా, నాకు ఈరోజు డ్యూటీ ఉందమ్మా, నేను మళ్ళీ చేస్తా. ఓకేనా? అవునా, సరే అన్నయ్య, బాయ్. ఓకేనమ్మా, బాయ్. ఏం దివ్య బండి ఆపుతుంది? ఏంటి మంచి హుషారుగా బయలుదేరుతున్నావు? మీ ఇంటి దగ్గరికే దేవ ఉన్నాడేమో అని పోతాను. అవునా, సరే నేను వస్తా ఉండు. హలో ఉండు, నువ్వు ఎక్కడో పోతున్నావు కదా, పోయి అదేదో చూసుకోపో. యాడ్కి లేదులే, నువ్వు పదా. అంటే పాలు పట్టిస్తాను. వీళ్ళకి ఏం పని ఉండదు, ఈ కట్టు మీద కూర్చొని మాట్లాడడం తప్ప. అమ్మో ఇక్కడ మళ్ళీ వచ్చిందిరా, చూసిందంటే ఆట పట్టిస్తారా స్వామి. యో నువ్వేం భయపడదు మమ్మ, ఏనుగు ముందు ఎలకాటలు సాగు. ఊరుకోడు చాలు కానీ ఏం చెప్తావు నువ్వు. ఏనుగు తల మీద ఎక్కి ఏనుగుని ఏడిపించే రకం రాడు ఆ పిల్ల. కానీలేమమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, ఆ పిల్లని నేను చూసుకుంటా. రే నీకు దండం పెడతా, ఊరుకోరా స్వామి. ఏం సురేష్ అన్న, కాఫీ తాగుతావా? ఇంకా తాగలేదు, నువ్వు చేసి తీసుకొస్తే తాగుతాడు. ఉంటాడు ఆ మాత్రం తీసుకురాదా ఏమి? పోప్పా సార్ గాని. ఆనందం. శివ, ఇదేంటో చూడరా, అర్థం కావడం లేదు. ఎట్లంటే గ్రాఫ్ ఇది. అరే అఫ్జల్, నా గురించి తెలుసు కదరా, నాకే రాకుండా నేనే జుట్టు పిక్కుంటానరా. మనం చదివిందే అంటది మాత్రము, ఈ గ్రాఫ్ గురించి నాకెట్లా తెలుస్తుందిరా? అరే నీకెట్లా వస్తే అట్లా చేయరా, అయ్యేదేదో అవుతుంది. ఫస్ట్ ఆ విజయకాంత్ వానికి ఏం జాబులు దొరకలేదు. ఏం బ్రో, శివ అఫ్జల్ నీ గురించి మాట్లాడుతున్నారా? అవునా, ఏదో డౌట్ వచ్చింటుంది, అది చేసే కదా నన్ను తిట్టుకుంటా అంటాడు. తెలిసిందే కదా వాడి గురించి. నువ్వు ఇంకా గొప్పరా, వాళ్ళ డేటా ఆన్సర్స్ చూసినావు, వాళ్ళు సెట్ అవుతుందా? ఎవరికి సెట్ కావు, సెట్ చేసుకోవాలి అంతే. ఒరే పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పుకురా నువ్వు. మన టీఎల్ మేడం వచ్చింది, ఆమె అడుగురా, డౌట్ ఏందో చెప్తుంది నీకు. ఏంటి అడిగేది? ఆయన ట్రైనింగ్ లో చాలా స్ట్రిక్ట్, నన్ను రూల్ లో వేయించే ట్రైనింగ్ లో. డూ యువర్ వర్క్. చూస్తువే, ఆయన అన్ని పిలుస్తాయి. అవునరా, కష్టమే, నీ వర్క్ ఏందో నువ్వు చేసుకోరా. Bring that latest project files. Okay sir, just I will give 2 minutes. Observe, boss is calling you. Go to the cabin. ఓకే మేడం. వీడు చేసింది ఏందో తేడా కొడుతుంది, అందుకే సార్ పిలుస్తాను. ఈ రోజు లోపల
అసలే బాస్ తిక్క, అఫ్జల్ తిక్కర కొడతాడు. రే మాట్లాడరా లే, ఏదో ఒకటి మాట్లాడు. వీడేంటి బల్ల మీద తప్పుడు కొడతా అన్నాడు. తెలుగులో మాట్లాడిస్తావరా లే ఎదవా. You get out. ఏం అఫ్జల్, మార్నింగ్ ఆ బాస్ ఆఫీస్ లో పిలిచా, ఏమన్నాడా? ఊరినే ఉంటుంది స్వామి, ఇంగ్లీష్ లో ఏం తిందో వాగవాడం. నేనేమంటా బాస్ ముఖాన్ని చూస్తూ ఉన్నా. బాస్ ఏమన్నా తమన్నా అనుకున్నావా చూడ్డానికి? అని నువ్వు నీ జాబ్ పోరా జఫా అని అన్నావు అనుకున్నా. ఇంట్లో పరిస్థితి బాగాలేక ఉన్న ఉద్యోగాన్ని వదిలేస్తే మా ఆసుపత్రికి డబ్బులు ఉండవురా. అవునరా, ఎంత కష్టం వచ్చినా ఈ జాబ్ మాత్రం అస్సలు వదులుకోకూడదురా. రిమోట్ అట్లే మా వేరే ఛానల్ మార్చాము. నీ బంగారు చెల్లెని కదన్నయ్య, ఇదే మూవీ చూస్తాను. నీకన్నా నాకు ఎక్కువ ఏది కాదమ్మా, చూసుకోమ్మా. మా అన్నయ్య బంగారం. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే మాకు సంతోషమేనమ్మా. మన ఇంటికి కూడా మంచి పేరు వస్తుంది. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మా బాధ్యత కూడా తీరిపోతుందమ్మా. లేదన్నా, నేను ఎక్కడికి పోను, నాకు పెళ్ళొద్దు ఏమొద్దు. అలా అనకూడదమ్మా. ఆడపిల్లలకు ఇల్లు ఒకటే కాదు, పుట్టినిల్లు మెట్టిల్లు అని రెండు ఉంటాయి. ఆ రెండింటిని సమాన త్రాసులో చూచేదే ఆడపిల్ల. సరే బాబు సరే, నా ఫ్యూచర్ గురించి ఇప్పుడే ఎందుకులే. సర్లే దివ్య, ఆకలిస్తుంది, అన్నం పెట్టకపో. మా చెల్లిని బాగా చదివించి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాల్సి. ఎవరు కట్ చేస్తున్నావు? మాట్లాడరా ఎలా? మనకు పంపిస్తున్న డబ్బులతో మన ఊళ్ళో మన ఫ్యామిలీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ మనం పడే పాత్ర వల్ల అక్కడ వాళ్ళ ప్లేట్లలో అన్నం ఉంటుంది. నా తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు కూడా ఇప్పుడు నా గురించి బాగా గొప్పలు చెప్పుకుంటారంట ఊర్లో. ఒకప్పుడు నేనంటే కసిరి విసిరేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మా బావ సాఫ్ట్వేర్ అది ఇదని పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. మనిషికి సంపాదన అనేది తన అవసరాల కోసమే కాదు, తన నమ్ముకున్న కుటుంబం కోసం కూడా అవసరమే. కష్టాలు అనేవి చెప్పిరావు, ఆ సమయంలో మనమే కుటుంబాన్ని బాధ్యతగా మోయాలి. బాధ్యత అనేది మన వయసును బట్టే కాదు, మన ఇంట్లో ఉండే పరిస్థితులు బట్టి కూడా పెరుగుతుంది. ఈ మాటలేవో కొన్ని నెలల ముందే హితబోధం చేసి ఉంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం రా. పోనీలేరా, ఎలాగో ఇలాగే చేంజ్ అయినాం, ఇలాగే పూర్తిగా ఉంటాం. కాదురా, ఇంత జ్ఞానం నీకు ఎప్పుడు వచ్చిందిరా? బాధ్యత గురించి ఇంత బాధ్యతగా చెప్తున్నావు నువ్వు. మన ఆఫీస్ లోనే రవి అనే మన సీనియర్ ఎంప్లాయ్ ఉన్నాడు కదా, వాడు రోజు కూర్చోబెట్టుకుని నీట్ గా చెప్పినాడు. జాబు, మన బాధ్యత, భార్య, పిల్లలు, వీటన్నిటి గురించి పూస గుచ్చినట్లు వివరించినాడు. ఇప్పుడే నాకు అర్థమైంది. టైం అయింది, పదం పదండి, చాలా వర్క్ ఉంది నాకే. ఏం భాష, ఎందుకు అంత డల్గా కూర్చున్నావు? ఏం చెప్తావు తీయనా, అమ్మకేమో హెల్త్ బాగలేదు, అఫ్జల్ ఏమో టౌన్ లో ఉన్నాడు, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అవునా, ఇలాంటప్పుడే లేట్ చేయకు, ఫస్ట్ ఫోన్ చేయి మీ తమ్మునికి, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి.
अफजल, अच्छा है कि बा क्या करता है? मैं अच्छा हूँ भैया। अभी बाहर गया, बोलो भैया। यहाँ के हालात क्या भी अच्छे नहीं बा। अम्मी की हालत रोज रोज को भी ज्यादा होती है, बड़े हॉस्पिटल को बुला ले को जाना। हाँ अच्छा भैया, मेरा वर्क आज पूरा कंप्लीट कर ले को, शाम से आया तुम भैया। अच्छा ले आ बा, मंजे भी हाथा पाँव खेलते नहीं। हाँ तुम्हें क्या टेंशन ले लो ना भैया, मैं आया चलो, पूरा यह हुआ चलो भैया। अच्छा ले बा अफजल, रखें देखिए। हाँ बा अफजल, अम्मी तुझे याद करती है। मैं आऊंगी नहीं, तुम्हें क्या पता हॉस्पिटल लेके हमें हॉस्पिटल लेके मैं आऊंगी, तुम अच्छा मत कर लेंगे। या अल्लाह, या अल्लाह, अल्लाह हमारी अम्मी को बचा ले अल्लाह।